గుడ్ మార్నింగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు టెర్రరిస్ట్ పత్రికలు ఏదైతే ఉన్నాయో ప్రజల మెదడులో విషాన్ని నింపుతూ వాళ్ళు రాసేటటువంటి వార్తలు ఎలా ఉంటాయో ఈరోజు ఏ విధంగా రాశారో ఓసారి మనం చర్చిద్దాం. ప్రతిరోజు ఒక 3 అంశాలు వీళ్ళ పేపర్లో కామన్గా ఉంటాయి. మనం పదే చెప్పుకుంటా ఉన్నాం, ఎందుకంటే వీళ్ళు ఎల్లో టెర్రరిజం పత్రికలు ఇవి. దీంట్లో ఒకటి జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లే కార్యక్రమం ప్రతిరోజు ఉంటుంది, ఇది కామన్. 2 అమరావతి అదరహో, అమరావతి బెదరహో, అమరావతి అద్భుతం, ఇది కామన్. 3 చంద్రబాబు నాయుడు గారు వీరుడు సూర్యుడు ఇంద్రుడు, అసలు చంద్రబాబు నాయుడు గారు లేకపోతే ఈ భూప్రపంచంలో అసలు మనుషులే లేరు, అసలు అందరు మనుషులు ఎట్లా ఉంటారు, చంద్రబాబు నాయుడు గారి కారణం. ఈ వార్తలు కామన్గా ఉంటాయి ఈ 3. దాంట్లో మొట్టమొదటి వాళ్ళు చూస్తే లేనటువంటి దాన్ని స్కామ్ జరిగిందని వీళ్ళే సృష్టించి ఒక తప్పుడు కేసు పెట్టి ఏదైతే లిక్కర్ స్కామ్ అని వీళ్ళే డిసైడ్ చేసేసారు, ఎందుకంటే అది లిక్కర్ కేసుగా మనం సంబోధించాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పెట్టినటువంటి తప్పుడు లిక్కర్ కేసు ఏదైతే ఉందో దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఇరికించాలనేటటువంటి ప్రయత్నం, అరెస్ట్ చేయాలనేటువంటి ప్రయత్నం ఏ విధంగా చేస్తుందంటానికి రోజు ఏ విధంగా వాళ్ళు వార్త రాస్తారో దాంట్లో భాగంగా ఈ రోజు కూడా జగన్ ఆదేశించారు, పార్టీకి భారీగా ఫండ్ వచ్చేలా మద్యం విధానం రూపొందించామన్నారు. సిట్ విచారణలో రాజకేశ్వరరెడ్డి వెల్లడి. 2వ రోజు 8 గంటల విచారణ, 100కు పైగా ప్రశ్నలు అడిగినటువంటి అధికారులు, ముడుపులపై నోరు విప్పని కేసిరెడ్డి. ఇది ఈనాడు రాసింది. బూత్ జ్యోతి వచ్చేటప్పటికి వైసీపీకి లిక్కర్ ఫండ్, అందుకు అనుగుణంగా మద్యం పాలసీ, డబ్బులు బాగా రావాలని జగన్ చెప్పారు. ముడుపులు ఇవ్వని వారికి ఆర్డర్ బంద్. సిట్టి కస్టడీలో రాజకేశ్వరరెడ్డి వెల్లడి. చాణక్యతో కలిసి ప్రశ్నించిన అధికారులు మద్యం స్కామ్ లో నేడు కూడా సిట్ విచారణ. సరే, ఇది రాశారు కదా, దీంట్లో హెడ్డింగ్లు ఇలా పెట్టారు కదా, లోపలికి వెళ్ళి చూద్దాం అసలు నిజంగా మ్యాటర్ ఏముంది, సిట్ విచారణకు సంబంధించి అసలు ఏం జరిగిందనే దాని మీద వాళ్ళు ఒక్కసారి చూస్తే మీకు ఈనాడు పార్టీ ఫండ్ కింద వైకాపాకు భారీగా నిధులు సమకూరేలా మద్య విధానం రూపొందించాలని జగన్మోహన్ రెడ్డి తమకు బాధ్యతలు అప్పగించారని మద్యం ప్రధాన నిందితుడు అంగీకరించినట్టు సమాచారం. 2 అత్యధికంగా ఆటలు దక్కించుకున్న మద్యం సరఫరా కంపెనీలు డిస్టిలరీ నుంచి వసూలు చేసిన సొమ్మును వాటి ప్రభుత్వ ప్రతినిధులకు ఎలా చేర్చారని దానిపై మాత్రం నోరు విప్పలేదని తెలిసింది. అక్కడేమో అంగీకరించినట్టు సమాచారం, ఇక్కడ నోరు విప్పలేదని తెలిసింది. బుకాయించేందుకు యత్నించారు, మళ్ళీ అంగీకరించినట్టు సమాచారం. విశ్వసనీయ సమాచారం ప్రకారం, బాగా కామెడీ ఉంటుందండి, విశ్వసనీయ సమాచారం ప్రకారం వాళ్ళు క్వశ్చన్ అడిగారు, మద్యం సరఫరా కంపెనీలు డిస్టిలరీ నుంచి ప్రతి నెల వసూలు చేసిన 50-60 కోట్ల ముడుపులకు నాటి ప్రభుత్వ పెద్దల ప్రతినిధులకు ఎలా అందజేశారు. సమాధానం చెప్పలేదు, నోరు విప్పలేదు. కానీ ఇక్కడేమో విప్పేశాడు, మొత్తం అంగీకరించినట్టు సమాచారం. ఇక్కడేమో సమాధానం చెప్పలేదు, నోరు విప్పలేదు. అదే పత్రికలో అదే ఒక పేజీలో ఒకటి ఉంటుంది, ఇది ఒక పేజీలో ఇంకోటి ఉంటుంది, అంతే. ఎంత వినండి, సమాధానం చెప్పలేదు, నోరు విప్పలేదు. వసూలు చేసి అప్పగించడం దాని మీద అడిగారంట. అంటే నాకెట్లా తెలిసింది, అన్ని మీకే తెలిస్తే మీ నన్నెందుకు అడుగుతున్నారని ఆయన బుకాయించాడంట. అది వీళ్ళే రాస్తారు. మరి దానికి సంబంధించి చెప్పాలి కదా అసలు ఏం జరిగిందో. మళ్ళీ నాకు తెలియదు అన్నాడని బుకాయించాడు, నీళ్లు నమిలాడు, అసలు గుట్టు విప్పాడు. 2 నుంచి పొంతలేని సమాధానాలు వచ్చాయి. ఇది చాణక్యను రాజకేశ్వరరెడ్డిని కూర్చోబెడితే ఇన్ని మీరే రాస్తారు, జగన్ ఆదేశించాడని రాసేస్తారు. నోరు విప్పలేదు, గుట్టు విప్పాడని మీరే, నోరు విప్పలేదు, గుట్టు విప్పాడు. వాహ్వా, సిగ్గు శరం, అస్సలు ఏమన్నా కడుపుకి అన్నం తినే రాస్తున్నారు. రామోజీరావు చచ్చిపోయిన ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పట్టిన పీడ మాత్రం వదల. ఎందుకంటే ఈనాడు పత్రిక రూపంలో ఇంకా ఉంది, ఎందుకంటే కిరణ్ నడుపుతున్నాడు కదా అలా కొడుకు. ఇదే తప్పుడు వార్తలు, తండ్రిని మించి తప్పుడు వార్తలు. మధ్యలో మీరు ఏమన్నా టీలు కాఫీలు లేదా బాత్రూమ్లు గడుపుతున్నారు వాళ్ళిద్దరు. సిట్ విచారణ సిట్ ఒకవేళ విచారణ చేసిన తర్వాత అది ఎవరికి చెప్పాలి, కోర్టుకి చెప్తుంది కదా. ఆ కోర్టుకి రిమాండ్కి ఆల్రెడీ వేశారు, దాని వల్ల కోర్టు రిమాండ్ ఎక్స్టెండ్ చేసేటప్పుడు ఇది మేము విచారణ తీసుకున్నాం కస్టడీలో. సో ఇవన్నీ మాట్లాడారని అప్పుడు తెలిసింది. అది మీకు ఎక్కడ తెలిసింది అంటే మీ ఇష్టం రోజు రాసేసి ప్రజల మెదడులో విషయాన్ని నింపాలి, ఇష్టం వచ్చినట్టుగా తప్పుడు రాతలు రాసేసి విషయాన్ని నింపాలి. మీరే అసలు ఎంత వార్తలు చూస్తే మీకే అర్థం. చూడండి ఒకసారి, అంగీకరించినట్టు సమాచారం, నోరు విప్పలేదని తెలిసింది. ఈనాడు బుకాయించినందుకు యత్నించారు, అంగీకరించినట్టు సమాచారం, మళ్ళీ విశ్వసనీయ సమాచారం ప్రకారం సమాధానం చెప్పలేదు, నోరు విప్పలేదు, నాకు తెలియదు కానీ జగన్ ఆదేశించాడని చెప్పేశారంట. బుకాయించాడు, నీళ్లు నమిలాడు, అసలు గుట్టి విప్పాడు. 2 నుంచి పొంతలేని సమాధానాలు వచ్చినాయి. మళ్ళీ జగన్ మీ బతుకులు ఏం బతుకులే. జగన్మోహన్ రెడ్డి గారిని మీద విషం జిమ్మాలనేటువంటి ప్రయత్నంలో భాగంగా మొత్తం గుడ్డలో పడి చంద్రబాబు నాయుడు గారి కోసం పనిచేస్తున్నారు.
మీరు జర్నలిజం ముసుగులో రాజకీయ వ్యభిచారం చేసేటటువంటి బ్రోకర్లు. చంద్రబాబు నాయుడు గారి కోసం నడి రోడ్డు మీద నగ్నంగా నిలబడుతుంది మీ రెండు పత్రికలు. సిగ్గుండాలి. కడుపు అన్నం తినేవాడు ఎవడు ఇట్లాంటి వార్తలు రాయడు. చెప్పాక ఎండుగడ్డి పచ్చిగడ్డి ఇంకా రోడ్డు మీద ఉన్న చెత్తా చెదారం గేదెలు కూడా తిన్నటువంటి ఉంటాయి చూడు, అవి తినే వాళ్ళు ఈ వార్తలు రాస్తారు ఇట్లా. ఇంకోటి, ఎవరి కోసం ఈ జగన్ నాటకం? పిఎస్ఆర్ వైకాపా పాలనలో ఏపీపీఎస్సీ కార్యదర్శిగా ఏకఛత్రాధిపత్యం, గ్రూప్ 1 జవాబు పత్రాల మూల్యాంకనంలో కుంభకోణం, 90,000 OMR షీట్లపై అనామకుల చేత మార్కులు నమోదు. ఇది ఇంకొక తప్పుడు వార్త. ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేసినటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఒక నిజాయితీ కలిగినటువంటి ఆఫీసర్, ఆయన మీద ఒక్క మరక కూడా ఇప్పటి వరకు లేదు. కానీ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గా పనిచేశారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఈయన ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గా ఉన్నప్పుడు ఏదైతే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు కాబట్టి తప్పుడు కేసులు పెట్టి ఆయన జైల్లో పెట్టాలనేటువంటి టార్గెట్ లో భాగంగా ఒకటి హనీ ట్రాప్ నటి జత్వానికి సంబంధించి పెట్టారు. ఇది ఆమె దేశం మొత్తం ఆమె వలపు లేడీ అని ఆమెకు సంబంధించి అనేక కేసులు ఆల్రెడీ దేశవ్యాప్తంగా నమోదైనవి. అసలు ఈ రాష్ట్రంలో పెద్ద దేవతలాగా తీసుకొని వచ్చి ఈ కూటమి నాయకులు ఏ విధంగా ఆమెకి ట్రీట్ ఇచ్చారు, ఏ విధంగా ట్రీట్మెంట్ ఇచ్చారు, నోవాటెల్ హోటల్లో పెట్టి వివిఐపి సెక్యూరిటీతో ఏ విధంగా చేశారని మనం చూసాం. ఆ కేసుతో పాటు ఇప్పుడు ఇంకో కేసు పెట్టాలి, ఇది అయిపోతే ఇంకో కేసు పెట్టాలి. ఒక్కో దాని మీద బెయిల్ వస్తా ఉంటే ఇంకొక 4 కేసులు యాడ్ చేయాలి. చూసాం కదా, పోసాని కృష్ణమురళి గారి మీద కానీ లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కానీ అనేక మంది మీద వెళ్ళాల. ఎంత దారుణం అంటే రెడ్ బుక్ అనేటటువంటి ఒక పిచ్చి కుక్కని నారా లోకేష్ ఎవరి మీద పడితే వాళ్ళ మీద వదిలేసి ఇష్టానురీతిగా అరెస్టులు చేసేటటువంటి కార్యక్రమంలో భాగంగా ఇది కూడా. సో పిఎస్ఆర్ ఆంజనేయులు గారి మీద మరొక తప్పుడు వార్త రాసి జనాల మెదడులో ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంతా జరిగిపోయినాయి, స్కాములు జరిగిపోయినాయని చెప్పి ఇందాక లెక్కల కేసు లాగానే ఉంటుంది. ఆ కుంభకోణం అని ఈ కుంభకోణం అని ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు జరుగుతున్న కుంభకోణాలను డైవర్ట్ చేయడానికి అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో జరిగిన కుంభకోణాలను ఎంక్వైరీలు ఆపేసేసి దాని మీద జరిగిన కుంభకోణాల మీద అంతా జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టేస్తే ప్రజలంతా అటువైపు డైవర్ట్ అవుతారనేటటువంటి ఒక కుట్రలో భాగంగా మెదడులో విషం నింపేటటువంటి కార్యక్రమంలో భాగంగా రోజు ఆ గలీజు పత్రికలు రాస్తున్నటువంటి వార్తల్లో ఇది కూడా. ఇంకొక వార్త మీకు చూస్తే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద ఖచ్చితంగా వారంలో ఒక రోజు పెద్దిరెడ్డి గారి మీద మిథున్ రెడ్డి గారి మీద వార్త రాయింది. పాపం వీళ్ళకి తిన్నది వంట పద్ద. కిరణ్కి కానీ లేదంటే రామోజీ కొడుకు కిరణ్కి కానీ లేదంటే రాధాకృష్ణకి కానీ వంట పట్టదు. సో రామోజీ ఉన్నప్పుడు అట్టని రాశారు, ఇప్పుడు కూడా అది కంటిన్యూ అవుతుంది. ఏదో ఒక కేసులు బనాయించి అరెస్ట్ చేయాలి, ఏదో ఒక విధంగా పెద్దిరెడ్డి గారిని ఏదైతే ఒక విలన్గా చూపించాలనేటటువంటి ప్రయత్నం. ఆ భూములు కబ్జా అంటారు, ఈ భూములు కబ్జా అంటారు. కోర్టుకి వెళ్ళి చూపించినా కోర్టు అవి కాదు, వాళ్ళు ఏం కబ్జా చేయలేదని చెప్పినా మళ్ళీ దాని మీద ఎంక్వైరీలు అంటారు. సో ఇవన్నీ వాళ్ళకి కామన్. ఒక రెండు రకాల కేసుల్లో పని పెట్టారు. ఒకటి రేప్ కేసు పెట్టలా, ఇంకోటి గంజాయి కేసు పెట్టలా, ఇంకా అన్ని కేసులు పెట్టారు. అవి కూడా పెట్టేస్తే సమత్వం అయిపోద్ది కదా, ఇంకా పెట్టడానికి ఏం కేసులు కూడా ఉండవు కదా. ఇప్పుడు భూములకు సంబంధించి చూడండి, ఇది ఇంకో దానికి సంబంధించి పెద్దిరెడ్డి గారు ఎక్కడైతే తిరుపతిలో ఉంటున్నారో అక్కడ ఆయన భూములకు సంబంధించి పెద్దిరెడ్డి ఇంటి దగ్గరే సర్వే చేస్తారా, సర్వే వాళ్ళు వస్తే సర్వే చేస్తారా అని చెప్పి అక్కడ నిలదీశారంట. అసలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు లేరు అక్కడ, అసలు ఆయన అక్కడ సీన్లో లేరు. కానీ ఆయన అనుచరులు చేస్తారని వీళ్ళే రాసేస్తారు. ఆయన అనుచరులు అని పేర్లు పెట్టేసి వీళ్ళే రాస్తారు. ఇంకొకటి రుబాబు, పెద్దిరెడ్డి ఇంటి దగ్గర సర్వే చేస్తారా, బొగ్గమఠం భూముల్లో రుబాబు అని బూతు జ్యోతి. సర్వే జరగకుండా పెద్దిరెడ్డి అంచర్లో దౌర్జన్యం. ఎట్టకేలకు అది కష్టమే సర్వే పూర్తి చేసిన ఆయన. ఇంట్రెస్ట్ ఉంది కదా, ఏంది రుబాబు చేసి అంచర్లు అడ్డుకున్నారంట, కానీ సర్వే పూర్తి చేశారంటే ఇది బూతు జ్యోతి. రోతనాడు ఈనాడులోకి వెళ్తే 2.5 గంటల్లోనే 14.49 ఎకరాల సర్వే పూర్తి. ఇది 2.5 గంటల్లోనే సర్వే పూర్తి చేశారు. మరి ఆయన అనుచరులు దౌర్జన్యంగా అడ్డుకుంటే సర్వే 2.5 గంటలు ఎట్లా పూర్తి అయింది? తెంగర మొహాల పత్రికలు నడుపుతున్నటువంటి ఏదైతే విషం పత్రికల ముసుగులో ప్రజల్లో విషం నింపుతున్నటువంటి రాజకీయ వ్యభిచారులారా, మిమ్మల్ని అడుగుతా ఉన్నా. ఈనాడు కిరణ్, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, మీరు వార్త రాసేటప్పుడు కడుపుకి అన్నం తింటా వార్తలు రాయండి. ఇది అసలు దీంట్లో మ్యాటర్ ఏంటి, అసలు విషయం ఏంటి అని అంటే, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు వాళ్ళ కుటుంబ సభ్యులు సంబంధించినటువంటి వాళ్ళు అనుచరులు ఇది అని చెప్పి వాళ్ళు ఏదైతే రాశారో అదంతా పెద్ద బూతు. అసలు ఈ బొగ్గమఠం భూములు ఏదైతే ఉన్నాయో ఈ 100 ఏళ్లకు పైగా పట్టం వెంకటరాములు అనేటటువంటి వ్యక్తి ఆధీనంలో ఉన్నాయి. ఆ పట్టం వెంకటరాములు అనేటటువంటి వ్యక్తి ఆధీనంలో ఉన్నటువంటి భూముల్ని 35 ఏళ్ల క్రితమే భూముల్ని క్రయ విక్రయాలు జరుపుకునేందుకు
న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. సో వాళ్ళు కొంతమందికి కొంత భూమిని అమ్మారు. దాంట్లో 3.88 ఎకరాలు ఆల్రెడీ అమ్మేస్తున్నారు. దానిలో 9 మంది కొనుక్కున్నారు దాన్ని. దానిలో ఒకటి పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి గారు, అంటే పెద్దిరెడ్డి గారు బ్రదర్. సో దాంట్లో 9 మంది హక్కుదారులు ఉంటే వీళ్ళు ఇద్దరికి నోటీసులు ఇచ్చి, ఆ నోటీసులు ఇద్దరికి ఇచ్చి, ఆ ఇద్దరికి కూడా ఎప్పుడు ఇచ్చారు నోటీసులు? 3వ తారీఖు సర్వేకి వస్తుంటే, అంటే నిన్న సర్వేకి వస్తుంటే మొన్న నైట్ 2వ తారీఖు నైట్ వచ్చి 24వ తారీఖే మేము మీకు నోటీసులు ఇచ్చారన్నట్టుగా డేటు 24/4/2025 డేట్ వేసి ఇచ్చి ఇద్దరికి నోటీసులు ఇస్తే వాళ్ళు అప్పుడే అన్నారు, అదేంటంటే డేటు రేపు పొద్దున్నే సర్వే అని చెప్పి అర్ధరాత్రి వచ్చి నోటీసులు ఇస్తారేంటి అని చెప్పి వాళ్ళు నిలదీశారు. ఆల్రెడీ పాత డేట్ వేసి ఎట్లా ఇస్తారని చెప్పి. మిగిలిన 7 ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నోటీసులు ఇవ్వలేదు. వాళ్ళలో ఉంటారు కదా, మరి మాకు నోటీసులు ఇవ్వకుండా మా ఇళ్ళ దగ్గర కట్టొస్తారని తప్పు కదా, నోటీసులు ఇవ్వకుండా రాకూడదు కదా. మినిమం ఇంగిత జ్ఞానం లేకుండా అధికారులను పనిచేస్తుంటే మీరు కూడా ఆ ఇంగిత జ్ఞానం పూర్తిగా మీకు లేదు కాబట్టి మీరు కూడా అలానే వార్తలు రాస్తున్నారా? సో ఇది అసలు జరిగినటువంటిది. ఇది రాయరు. 2:30 గంటల సర్వే ఎట్ట పూర్తి చేశారండి వాళ్ళు అడ్డుకుంటే. మాట్లాడితే ఏదన్నా పెద్దిరెడ్డి గారు అంచర్లు. ఇక ఆ చిత్తూరు జిల్లాలో ఏం జరిగినా ఆయనే కారణం మీ దృష్టిలో. ఎన్నాళ్ళు ఇలాంటి తప్పుడు వార్తలు రాస్తారు? దయచేసి ప్రజలు కూడా గమనించమని చెబుతున్నా. 2 పత్రికల్లో వచ్చేటటువంటి విషపూరితమైనటువంటి కథనాలు, ప్రజల మెదడులో విషం చిమ్మేటటువంటి కార్యక్రమం, దాని మీద మనం యుద్ధం చేస్తా ఉన్నాం ఈరోజు. ఖచ్చితంగా ఈ యుద్ధంలో మీరు కూడా భాగస్వాములు కావాలి. మంచి జరిగితే ఖచ్చితంగా మంచిని మనం ప్రజల్లోకి తీసుకెళ్లాలి. చెడు ఏదైతే వీళ్ళు రోజు దుష్ప్రచారం చేస్తా ఉన్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మెదడులో విషం చిమ్మాలనేటటువంటి వార్తలు ఏదైతే రాస్తున్నారో వాటి మీద ఖచ్చితంగా కూడా మనం తిప్పికొట్టాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మరోసారి మీ అందరినీ కోరుకుంటా ఉన్నాం. ఇక కామన్ గా అమరావతి గురించి వార్త మీకు తెలుసు కదా, ఈ కామన్ గా ఉంటాయి కదా. దాంట్లో వాళ్ళు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు 3 ఏళ్లలో అమరావతి నిర్మాణాలు పూర్తి చేయాలి. మంత్రులు, కూటమి, ప్రజాప్రతినిధులతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్. మోడీ ప్రసంగం భవిష్యత్ రాజధానిని ఆవిష్కరించిందని వ్యాఖ్య. ప్రజల భాగస్వామ్యంతోనే సభ విజయవంతమైందన్న సీఎం. వైకాపా వారికి ఏం మాట్లాడారో అర్థం కావట్లేదంట. ప్రధాని రాకతో రాష్ట్రాభివృద్ధిపై మరింత భరోసా. భాజపా నేతలు వెల్లడి. ఎవరు బాబు ఈ భాజపా నేతలు? విష్ణుకుమార్ రాజు, ఆదినారాయణ పెద్దలే, చాలా పెద్దవాళ్ళు. ముఖ్యమంత్రి అయస్కాంతం లాంటి వారు. ఆయనపై విశ్వాసంతోనే ఏపీకి పెట్టుబడులు. మంత్రి భరత్, టీజీ భరత్ అని ఉన్నారు, పరిశ్రమల శాఖ మంత్రి. మీ అందరూ తెలియదు, అప్పుడప్పుడు కనపడతా ఉంటారు. చంద్రబాబుపై చాలా ఇంట్రెస్ట్ వార్త అండి. ముఖ్యమంత్రి చంద్రబాబు అయస్కాంతం లాంటి వారని, ఆయనపై ఉన్న విశ్వాసంతో అనతి కాలంలోనే రాష్ట్రానికి 8.5 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయని. 11 నెలల్లో 8.5 లక్షల కోట్లు పెట్టుబడి వచ్చాయంట ఆంధ్రప్రదేశ్కి. ఏడున్నాయి? కరకట్ట చంద్రబాబు నాయుడు గారి కొంప, లింగంనేని గెస్ట్ హౌస్ ఉంది కదా, దాని వెనకాల కృష్ణానది ఉంది కదా, ఆ కృష్ణానది అనుకొని అక్రమంగా కట్టిన అక్కడ ఆ కొంప వెనకాల మొత్తం షిప్పులు వేసుకొని, లేదంటే బోట్లోనే మొత్తం డబ్బులు పెట్టుకొని, ఒకటి 10,000 కోట్లు, ఇంకో బోట్లో ఒక 20,000 కోట్లు, ఇంకో పెద్ద షిప్లో 1,00,000 కోట్లు డబ్బులు పెట్టుకొని రెడీగా ఉండి 8.5 లక్షల కోట్లు ఎప్పుడు డంప్ చేయాలని ఉన్నారా? ఎన్నాలంటే ఇంకా ప్రజలను మోసం చేస్తారు. 1,55,000 కోట్లు అప్పు చేశారు, ఒక్క ఉద్యోగం ఇవ్వాల. మీరు ఉర్సా లాంటి ఒక ఉల్ఫా కంపెనీలకు భూములు కేటాయిస్తుంటే ఎవడన్నా వస్తాడు ఎడకి? 99 పైసలకి ల్యాండ్లు ఇచ్చేస్తామంటే ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఎంత దారుణంగా ఉందని చెప్పి వచ్చేవాడు కూడా ఆలోచించడా? దానికి మళ్ళీ మీరు చూడండి, అసలు అద్భుతం. దానికి చంద్రబాబు నాయుడు గారు దేశానికి అమరావతి తెలియాలనే ప్రధానితో రాజధానిలో సభ జరిపాం. అంటే అమరావతి ఉందని భారతదేశంలో ఎవరో తెలియదంట. చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్కి అమరావతి అనేది ఒకటి ఉంది, అది దేశం మొత్తం తెలియాలంటే మోడీ వచ్చి ఇక్కడ ప్రసంగిస్తే ఇంగ్లీష్ ఛానల్లో వీటిలో మిగిలిన రాష్ట్రాలలో ఎవరన్నా మీటింగ్ చూస్తే అని తెలియడం కోసం పెట్టారంట సభ. అది ఇప్పుడు అసలు విషయం మనకు అర్థమైంది కదా. అమరావతి అనేది జనాలకు తెలియటం కోసం ఇది పెట్టాడని చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు. మీటింగ్ ఎందుకు పెట్టారని. దానికి ఇంకొక ఆయన రాజధాని పనులు చకచక, ఇంకో అదే ఆ పత్రికలో రాజధాని పనులు చకచక సకాలంలో పూర్తి చేయడమే లక్ష్యం. నమూనాల ఖరారుపై మంత్రి చర్చలు. త్వరలో ఐఐటి నిపుణుల క్షేత్ర పరిశీలన. ప్రతిరోజు ఈ వార్తలు ఉంటాయి మీకు. అమరావతి అసలు అద్భుతంగా అయిపోతుంది. అసలు అమరావతి కోసం ప్రపంచ స్థాయి, ఇప్పుడు ప్రపంచం మొత్తం భారతదేశం దాటిపోయింది, ప్రపంచం అంతా దీనికోసం ఎదురు చూస్తుందంట. అప్పుడు ప్రపంచం మొత్తం ఇప్పుడు అమరావతి ఎలా కడతారని చెప్పి వేచి చూస్తుందంట. సో ఇది వార్తలు. అమరావతిలో నిన్న మోడీ గారు సభ పెట్టి ఏమన్నా సాధించారా మీరు? ఏమన్నా ఇదిగో పలానా మేము సాధించామని చెప్పండి, ఇదిగో సాధించామనేటటువంటి ఏమన్నా ఒక్కటన్నా ఉందా? అది లేకుండా అమరావతి ఏదో అదిరిపోయింది, ఇది పోయింది. ఇంకొక ఈయన స్టేట్మెంటు, ఆదినారాయణ రెడ్డి వీళ్ళకి ఎంత అహం పెరిగి
నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఒక టెర్రరిస్ట్ ముష్కరుడు అంట జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకొని. అంటే మీరు టెర్రరిస్టులు, మోడీ టెర్రరిస్ట్ అన్న చంద్రబాబు నాయుడుతో సిగ్గు లేకుండా మీరు పొత్తులు పెట్టుకొని మోడీని టెర్రరిస్టు అన్నాడు చంద్రబాబు నాయుడు గారు. సిగ్గు మీకు ఎటు ఉండదు. బీజేపీ వాళ్ళకి, ఏపీ బీజేపీ వాళ్ళకి సిగ్గా చరమా? సగం మంది తెలుగుదేశం వాళ్ళే కదా, వాళ్ళకి సిగ్గు. మీ బతుకులంతా అంతే కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఏం అడ్డుకున్నారా? మీ అమరావతిలో మీరు ఏమన్నప్పుడు అమరావతిలో ఏమైనా చేస్తారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా ఆపారా? మీరు వాళ్ళు చేయమంటున్నాం, కానీ లక్షల కోట్ల అప్పులు చేసి కాదు, అమరావతిని అప్పులు లేకుండా ఏ విధంగా అభివృద్ధి చేస్తారో చెప్పండి అంటున్నాం. ఇదంటే జగన్మోహన్ రెడ్డి గారు ముష్కరుడు, కడుపుకి అన్నం తింటున్నావా అన్నాను అనేది గడ్డి ఏమైనా తింటున్నావా? సిగ్గు ఉండాలి మాట్లాడటానికి మనిషికి. మొన్నటిదాకా భారతదేశం అంతా అమరావతి వైపు చూసిందండి. వినాలండి, ఎందుకంటే వాళ్ళు చెప్పినవి మనం వినాల్సిందే. భారతదేశం మొత్తం అమరావతి వైపు చూసింది. భారతదేశంలో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు మొత్తం అమరావతి వైపు చూశారు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్ళు చూస్తున్నారండి. ఇది అసలు వార్త. ఆంధ్రజ్యోతిలో ఈరోజు చూస్తే స్పెషల్ వార్త, ప్రత్యేక కథనం, క్వాంటంతో కొత్త శకం, దేశంలో తొలి క్వాంటం వ్యాలీ అమరావతిలోనే, అతిపెద్ద అత్యాధునిక IBM సిస్టమ్ 2 ఏర్పాటు, టెక్ వరల్డ్ అచంచలంగా ప్రభుత్వ ఒప్పందం, రాష్ట్రం వైపు అంతర్జాతీయ టెక్ నిపుణులు చూపు. రాష్ట్రం వైపు అంతర్జాతీయ టెక్ నిపుణులు చూపు. అత్యంత వేగంగా సమాచారం, డేటా విశ్లేషణ, క్వాంటం టెక్నాలజీతో ప్రయోజనాలు ఎన్నో, 10,000 కోట్ల నుంచి 15,000 కోట్ల దాకా పెట్టుబడులు, అంతర్జాతీయ టెక్ దిగ్గజం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో క్వాంటం వ్యాలీకి ఒప్పందం చేసుకున్నట్టు సంచలనం సృష్టిస్తుందంట. అది కూడా అమరావతిలోనే ఏర్పాటు అవుతుందన్న వార్త అంతర్జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించింది. అంతర్జాతీయ మీడియా దృష్టిని. ఇప్పుడు అమరావతి అనేది భారతదేశంలోనే చాలా మందికి తెలియదని ఇందాక చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్ వినండి. ఆయన చెప్పింది. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు? దేశం మొత్తం అమరావతి వైపు చూడటం కోసం, దేశానికి అమరావతి అనేది తెలియటం కోసం ప్రధానమంత్రి మోడీ గారిని పిలిచారని చెప్పాడు. ఇప్పుడేమో ప్రపంచంలో ఉన్న అందరికీ అమరావతి ఆల్రెడీ తెలిసేసి ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి వచ్చేస్తున్నారంట. ఇప్పటి వరకు అమరావతిలో పెట్టుబడులు పెట్టినటువంటి ఓ చిన్నది చెప్పండి, ఒక కిరాణా కొట్టు ఏమైనా పెట్టారా? అమరావతిలో కొత్తగా కిరాణా దుకాణం అన్న వచ్చిందా? పెద్ద నేనేమో సూపర్ మార్కెట్లో అడగట్లా, ఒక కిరాణా దుకాణం వచ్చిందా? ఇంకా జనాలను మభ్య పెట్టేటటువంటి కార్యక్రమం. అంతకుముందు IT నేనే తెచ్చానంటాడు చంద్రబాబు, ఇప్పుడు AI నేనే తెచ్చాను, AI సృష్టికర్త ఈయనే అంటాడు. ఎన్నాళ్ళు ఇలా అబద్ధాలు చెబుతారు? మీరు తీసుకురాలేదు సార్ ఏమి, మీరు వ్యాపారాలు చేశారు. వ్యాపారం హైదరాబాద్లో ఏదైతే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి భూములను మీకు సంబంధించినటువంటి వాళ్ళకి దోచిపెట్టారు ముఖ్యమంత్రిగా ఉండి. మీరు హైటెక్ సిటీకి అట్లా హైటెక్ సిటీని 1992 మే 21న ఏదైతే నేదురమల్లి జనార్దన్ రెడ్డి గారు 4.5 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 400 సాఫ్ట్వేర్ ఉత్పత్తులు అక్కడ సాఫ్ట్వేర్ ఉత్పత్తులు వచ్చేటట్టుగా 200 IT కంపెనీలకు లేఖ రాశారు. దాన్ని రాజీవ్ గాంధీ టెక్నాలజీ పార్క్గా, సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్గా దానికి అక్కడ పేరు పెట్టి, సో అది ఆయన శంకుస్థాపన చేసి ఆయన స్టార్ట్ చేసినటువంటి కార్యక్రమం. అంతకుముందే హైదరాబాద్కి ఆల్రెడీ IT అనేది ఉంది. CMC కంప్యూటర్ మెయింటెనెన్స్ సంస్థ 1982లోనే తన రీసెర్చ్ సెంటర్ హైదరాబాద్ పెట్టింది. 87 ఆగస్టులోనే ఇంటర్గ్రాఫ్ అనేటువంటి సంస్థ వచ్చింది. 1987 నుంచి సత్యనారాయణరాజు గారికి సంబంధించి ఆయన చిన్నగా స్టార్ట్ చేశాడు PNT కాలనీ హైదరాబాద్లో. సో మీరు అక్కడ ITని తీసుకురావాలా, మీరేం కట్టలా, సైబర్ టవర్స్ మొత్తం మీరే హైదరాబాద్ని కట్టేశారని, సాఫ్ట్వేర్ మొత్తాన్ని మీరే తెచ్చారని, మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు. మీరు వ్యాపారం చేశారు. ఇప్పుడు కూడా అంతే, సేమ్ అమరావతికి ఒక హైప్ ఇచ్చి అమరావతికి మొత్తం అసలు ఇంటర్నేషనల్ IT సంస్థలు వచ్చేస్తున్నాయని, అసలు మొత్తం ఇక్కడ అంతర్జాతీయ టెక్ నిపుణులు అందరూ వాళ్ళు ఎయిర్ ట్రాఫిక్ వల్ల రాలేకపోయారు. ఇప్పుడు గన్నవరంలో సరిపోవట్లే, వాళ్ళందరూ ఒక 100 స్పెషల్ విమానాలు వేసుకుని వస్తున్నారు కాబట్టి అక్కడ ట్రాఫిక్ అవ్వటం వల్ల ల్యాండింగ్ పర్మిషన్ వచ్చిన వల్ల ఇప్పుడు అందరూ ఆగిపోయారు. సో అమరావతిలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టిన తర్వాత అక్కడ ఒకేసారి 1,00,000 విమానాలు వచ్చేటట్టుగా ఒక ప్రణాళిక రూపొందిస్తున్నారు. గాల్లో 1,00,000 విమానాలు వెళ్ళినా కూడా ఇబ్బంది లేకుండా ఒకసారి అమరావతిలో 1,00,000 విమానాలు ల్యాండ్ అయినాక మీరు అన్నట్టుగా ఇవన్నీ వచ్చేస్తాయి. అప్పుడు దాకా మన ఈ కబుర్లన్నీ వింటా అసలు అమరావతి అదరు బెదరు, అదిగో అల్లదిగో అమరావతి, ఇవన్నీ మనం చూడాలి. అదిగో AI టెక్నాలజీ, అదిగో అంటాం, అదిగో అసలు అదిగో పెట్టుబడులు 8.5 లక్షల కోట్లు, 10 లక్షల కోట్లు. పేపర్లో ఇవన్నీ మనం చదువుకుంటా ఆనందపడాలి తప్ప వాస్తవంగా ఇక్కడ ఏమీ లేదని స్వయంగా చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకొని ఇప్పుడు దాకా పిచ్చి మొక్కలు ఉంటే దాన్ని తీర్తానికి 35 కోట్లు అయినాయని వాళ్ళే చెబుతున్నారు. కానీ అమరావతి అంతర్జాతీయ టెక్ నిపుణులు ఒప్పందం చేసేసుకున్నారంట. వహవా మీ వార్తలకి మీరు ప్రజల మెదడులో ఎలా విషం చిమ్ముతారో ఇవన్నీ చూస్తే అర్థమైపోతుంది కదా. రాజధాని శిలాఫలకాన్ని ధ్వంసం చేశారంట. దానికి బూత్ జ్యోతిలో పెట్టినటువంటి హెడ్డింగ్, రాజధానిపై
విద్రోహ శక్తుల విద్వేషం, విద్రోహ శక్తుల విద్వేషం. సచివాలయ టవర్ల శిలాఫలకం ధ్వంసం, పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన మరుసటి రోజే దాడి. అంత బాగుందన్నమాట అమరావతిలో. శిలాఫలకాన్ని ధ్వంసం చేస్తుంటే కూడా ప్రభుత్వం పట్టించుకోలేనటువంటి పరిస్థితిలో ఉంది. అది కూడా మోడీ గారు వెళ్ళి తెల్లారి ఎవరు ధ్వంసం చేశారో వాళ్ళని అరెస్ట్ చేయండి, ఎవడొద్దన్నాడు. దానికి మళ్ళీ విద్రోహ శక్తులు, నయం టెర్రరిస్టులు వచ్చి రాశారని చెప్పలా. ఎవరు దాని శిలాఫలకాన్ని ధ్వంసం చేశాడో వారి మీద చర్యలు తీసుకుంటే ఎవడొద్దన్నాడు. దీన్ని పెద్ద వార్తగా సచివాలయ టవర్ల శిలాఫలకం ధ్వంసం విద్రోహ శక్తుల విద్వేషం అంట. మోడీ గారి పర్యటన ఓర్చుకోలేక అసలు నిన్న జనంగానే మరి మోడీ గారి పర్యటన జరిగినప్పుడు నిజంగా అక్కడ ఏ విధంగా మరి సెక్యూరిటీ లేదనే కదా దానికి అర్థం. మరి నిన్న కూడా అన్ని తీసుకెళ్తా ఉంటారు కదా, ఎందుకంటే మన మీటింగ్ అయిపోయింది. అవన్నీ తీసుకొని వెళ్ళాలంటే 1-2 రోజులు పడతాయి కదా. అంత పెద్ద మీటింగ్ కదండి మీరు చేసింది. దాదాపు 500-600 కోట్లు ఖర్చు పెట్టి ప్రభుత్వ ధనాన్ని వృధా చేస్తూ ఇంత మీటింగ్ పెడితే శిలాఫలకాలను కూడా కాపాడుకోలేనప్పుడు ఇంకేంది మీ రాష్ట్ర ప్రభుత్వం పరిపాలిస్తుంది? ప్రభుత్వ వైఫల్యం అని రాయండి. శిలాఫలకాలు ధ్వంసం చేస్తుంటే ప్రభుత్వ వైఫల్యం అయింది, విద్రోహ శక్తులు విద్వేషం కాదు. అది కూడా ప్రధానమంత్రి మోడీ వచ్చిన మీటింగ్ దగ్గర ఆయన మీటింగ్ అయిపోయి 24 గంటలు కూడా కలవకుండా శిలాఫలకాన్ని ధ్వంసం చేశారంట. సిగ్గులేదు మళ్ళీ రాసుకోవడానికి వార్త అన్న, ఎవరికి తెలియకుండా భద్రపరుచుకునేటటువంటి వార్త.